నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు సింగినాదం జీలకర్ర. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. పూర్వకాలంలో ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఓడరేవులు ఇతర దేశాలతో మంచి వ్యాపార సంబంధాలు కలిగి ఉండేవి. ఆ కాలంలో విదేశీయులు తమ దేశాల్లో లభించే వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ నగరాల్లో అమ్మేవారు. వారిలో ముస్లిం వర్తకులు కూడా ఉండేవారు. వారు జీలకర్ర తెచ్చి అమ్ముతుండేవారు. వారు తమ రాకను తెలియజేయడానికి ఎనుబోతు కొమ్మలతో చేసిన బూరాలు వాడేవారు. శృంగము అంటే కొమ్ము. ఈ కొమ్ము బూరాల నుండి వచ్చిన ధ్వనినే శృంగనాదం అనేవారు. జీలకర్ర వ్యాపారులు వచ్చారని తెలియడానికి ఈ శృంగనాదమే గుర్తు. ఇది గమనించిన కొందరు దోపిడీ దొంగలు కూడా ప్రజలను మోసం చేసేందుకు ఈ కొమ్ము బూరాలు ఊదేవారు. ప్రజలు జీలకర్ర వర్తకులు వచ్చారని భావించి ఇళ్ల నుండి బయటికి వెళ్ళగానే ఆ దొంగల అనుయాయులు ఒక పథకం ప్రకారం వారి ఇళ్లను దోచుకునేవారు. ఆ తర్వాత ఈ మోసాన్ని ప్రజలు గుర్తించి జాగ్రత్త పట్టం మొదలుపెట్టారు. ఈ శృంగనాదం జీలకర్ర అనే మాటలు అనేక తరాలు ప్రజల నోళ్లలో నాని సింగినాదం జీలకర్రగా మారాయి. లేనిపోని భయాలను కొట్టిపారేసే మాటగా ఈ సామెత స్థిరపడింది.